టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఓడిపోయే మ్యాచ్లో సంచలన విజయాన్ని నమోదు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, రోహిత్, కోహ్లీ ఏడుపులతో పాటు మిగతా ఆటగాళ్ల భావోద్వేగాలు ఒక ఎత్తైతే కోచ్ రాహుల్ ద్రావిడ్ భావోద్వేగాలు మరో ఎత్తు. ఎప్పుడూ కామ్గా, కూల్గా కనపడే ద్రావిడ్ ఈ మ్యాచ్లో ఇండియా గెలిచిన తర్వాత తనలో ఉన్న ఆనందాన్ని, బాధను, ఆవేశాన్ని ఒక్కసారిగా బయటపెట్టాడు. కొన్నేళ్లుగా బద్దలవని వాల్కనో బద్దలు అయితే ఎలా ఉంటుందో కోహ్లీ గెలుపు తర్వాత సంబరాలు చూస్తే అర్థమవుతుంది. రాహుల్ ద్రావిడ్ భావోద్వేగాలను పెద్దగా బయటకు కనిపించనీయడు. కానీ ఆటగాడిగా దక్కని ప్రపంచ కప్ ఇప్పుడు కోచ్గా సొంతమవడంతో ద్రావిడ్ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. 2007లో వెస్టిండీస్లోని బార్బడాస్లో ద్రావిడ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు వన్డే ప్రపంచ కప్లో ఇండియా గ్రూప్ స్టేజ్లోనే నిష్క్రమించింది. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత టైమ్ మిషన్ ఆన్ చేసినట్లు టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ అదే బార్బడాస్ స్టేడియంలో టీమిండియా కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ ద్రావిడ్కు ఇది చెక్ దే ఇండియా మూమెంట్ అని చెప్పవచ్చు. దీంతో ఫైనల్లో విజయం తర్వాత మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో పాటు సంబరాలు మునిగిపోయాడు. ఇండియా ఫైనల్లో గెలిచిన వెంటనే డగౌట్లో గట్టిగా అరుస్తూ తన పిడికిలు బిగించి ఎంతో ఆనందంతో గాల్లోకి చెయ్యెత్తి తన సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా కప్ను అందుకున్న తర్వాత కోహ్లీ ప్రపంచ కప్ ని తీసుకువెళ్లి ద్రావిడ్ చేతిలో పెట్టాడు. అప్పుడు ద్రావిడ్ ఆటగాళ్ల మధ్యలోకి వచ్చి కప్ ని ఆకాశం వైపు ఎత్తుతో గట్టిగా అరుస్తూ రచ్చరచ్చ చేశాడు. ఇక జట్టు గ్రూప్ ఫోటో దిగుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా పక్కన కూర్చుని ద్రావిడ్ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదని క్రికెట్ అభిమానులు ఒక రేంజ్ లో పొగుడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ద్రావిడ్ ను గతంలో ఇలా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తూ ఎవరూ చూసి ఉండరు. ఇక చివర్లో ఆటగాళ్లందరూ కలిసి ద్రావిడ్ ను గాల్లోకి ఎగరేసి కోచ్ ద్రావిడ్ కు ఘనమైన వీడ్కోలు పలికారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.